నా పేరు నరేష్, సిఐటి మేడ్చల్ మండల్ సెక్రటరీ. ఈరోజు రావులకోల్ గ్రామంలో దాదాపు 17-18 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగను ఉద్దేశించుకొని గ్రామంలో పండుగ వాతావరణాన్ని ఒక దగ్గరికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ముగ్గుల పోటీలో చాలా మంది మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు అందరూ పార్టిసిపేషన్ చేయడం అనేటువంటి చాలా సంతోషదగ్గ విషయం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా సంఖ్య పెరిగింది. వచ్చే సంవత్సరం కంటే ఇంకా పెరగాలని చెప్పేసి మేము ఆ రకంగా కోరుకుంటా ఉన్నాం, ఆశిస్తా ఉన్నాం. గ్రామ ప్రజల యొక్క మద్దతు, సపోర్ట్ ఆ రకంగా ఉంది అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, ముగ్గుల పోటీలతో పాటు యువకులకు స్లో బైక్ రేసింగ్ నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం. అట్లా స్లో బైక్ రేసింగ్ గిట్ట ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం. ఈ స్లో బైక్ రేసింగ్ అనేటువంటి ప్రధాన ఉద్దేశము మనము రోజు చూస్తా ఉన్నాము. రోడ్ల మీద యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ చాలా అవుతా ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్లను నివారించడం కోసం బండ్లను స్లోగా నడపాలనే ఉద్దేశంతో స్లో బైక్ రేసింగ్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం, హెల్మెట్ పెట్టుకొని నడిపించాలని. ఎందుకంటే ఎవరిది పోయినా ప్రాణమే. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మనము కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా జాగ్రత్త తీసుకోవాలి అంటే బైకులు స్లోగా నడిపించాలి, హెల్మెట్లు పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించి నడిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరము మనము ముగ్గుల పోటీలు అట్లాగే బైక్ రేసింగ్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మంచి విశేషమైనటువంటి స్పందన వస్తా ఉంది. ప్రజా సంఘంలో ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, జిఎంపిఎస్ అట్లా మహిళా సంఘం 5 ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిర్వహించిన కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే గ్రామంలో ఉన్న ప్రజలు, మహిళలు, యూత్, యువకులు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పేరు ప్రతి ఒక్కరు సహకరిస్తా ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పి ఇబ్బంది పెట్టడం కాదు. ప్రతి ఒక్కరు నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తా ఉన్నారు. కాబట్టి అట్లా పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల తరఫున మరొకసారి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విప్లవీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం ఏ విధంగా అయితే సహకారం చేశారో అట్లా వచ్చే సంవత్సరం గిట్ట అదే విధంగా సహకారం చేయాలని, అదే విధంగా మద్దతు తెలియాలని చెప్పేసి మేము మీ అందరినీ, ప్రజలను, గ్రామంలో ఉన్న ప్రజలను, యూత్ను, యువకులను, మహిళలను, చిన్నారులను అందరి ప్రతి ఒక్కరిని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం నాకు అందరికీ ధన్యవాదాలు.